ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. రాబోయేటువంటి శ్రావణ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. అంటే ఈ ఆగస్టు నెలలో 28వ తారీఖు శుక్రవారం రోజు పౌర్ణమి రాబోతోంది కదా. దీన్నే రాఖీ పౌర్ణమి అంటారు, శ్రావణ పౌర్ణమి అంటారు. చాలా పవిత్రమైనదండి. ఈ రాఖీ పూర్ణిమ రోజు, ఈ శ్రావణ పౌర్ణమి రోజు మనం ఏ ఏ పనులను చేస్తే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కొంతమంది కామెంట్స్ ద్వారా అడిగారు, గురువుగారు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజే వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలని మనకు వ్రతకథలో ఉంది కదా. కానీ మేము రెండవ శుక్రవారం రోజు, అంటే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం జరుపుకోలేకపోయాం. ఎందుకంటే కొంతమంది స్త్రీలకు నెలసరి సమస్య వస్తుంది. నెలసరి సమస్య వచ్చినప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకోలేరు కదా. అదేవిధంగా బంధువుల్లో, స్నేహితుల్లో ఎవరో ఒకరు మరణించి ఉంటారు. జన్మశౌచం, మృత్యాశౌచం, ఏదో అనివార్య కారణముల చేత రెండవ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం జరుపుకోలేనటువంటి వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి అంటే ఈ మూడవ శుక్రవారం, అంటే 28వ తారీఖు పౌర్ణమి రోజు శుక్రవారం చాలా అద్భుతంగా ఉంది. ఆ రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. వరలక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కొంతమంది మేము వరలక్ష్మి వ్రతం చేసేసుకున్నాం, మేమేం చేయాలి అంటే ఈ రాఖీ పూర్ణిమ, అంటే ఆగస్టు 28వ తారీఖు శుక్రవారం పౌర్ణమితో కలిసి వచ్చింది కాబట్టి మహాశక్తివంతమైనటువంటి రోజు. ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని ఇంట్లో భక్తి శ్రద్ధలతో పూజించుకోండి. ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీదేవిని ఉపాసించాలి అని మనకు ఋషులు పురాణాల్లో చెప్పి ఉన్నారు. శ్రావణ శుక్రవారము, శ్రావణ శనివారము చాలా పవిత్రమైనటువంటి రోజులు కాబట్టి మూడో శుక్రవారము పైగా పూర్ణిమతో కలిసి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రాతకాలంలోనే నిద్రలేచి, అంటే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర పేడ వేసి అలికి ముగ్గులు పెట్టండి. కొంతమంది మేము ఇంటి ముందర పేడ వేసి అలకలేం గురువు గారు, ఇంటి ముందరంతా కూడా సిమెంట్ వేసేసాము, టైల్స్ వేసేసాము అనేటువంటి వాళ్ళు చక్కగా కళ్యాబి చెల్లి ముగ్గు పెట్టండి. ఆ తర్వాత స్నానం చేయండి. స్నానం చేసేటువంటి నీళ్లలో కాస్త గోమూత్రం వేసుకోండి. గోమూత్రం సాక్షాత్తు గంగా భవాని. అంటే మనం కాశీలో వెళ్ళి గంగా నదిలో స్నానం చేయలేం కదా. కాస్త గోమూత్రాన్ని నీళ్లలో కలుపుకొని స్నానం చేస్తే కాశీలో గంగా నదిలో స్నానం చేసినటువంటి ఫలితం మనకు కలుగుతుంది. పంచగవ్యాలతో మనం స్నానం చేసినట్లయితే, అంటే పంచగవ్యాలని నీళ్లలోకి వేసుకొని స్నానం చేసినట్లయితే గంగా, యమున, నర్మదా, సింధు, కావేరి అన్ని నదుల్లోనూ స్నానం చేసినటువంటి విశేషమైన ఫలం మనకు కలుగుతుంది. స్నానం చేసిన తర్వాత చక్కగా బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలని ధరించండి. స్త్రీలు చక్కగా ముఖానికి, కాళ్లకు పసుపు రాసుకొని, కుంకుమ బొట్టు ధరించి, తల నిండా పూలు పెట్టుకొని, చేతి నిండా గాజులు వేసుకొని, పంచమాంగళ్యాల్ని ధరించి పూజ గదిలోకి వెళ్ళి లక్ష్మీదేవి యొక్క చిత్రపటం, అంటే లక్ష్మీదేవి యొక్క ఫోటో సిద్ధం చేసుకోండి. లక్ష్మీదేవి ఫోటో లేకపోతే లక్ష్మీదేవి విగ్రహానికైనా పూజ చేయవచ్చు. లక్ష్మీదేవి ఫోటో లేదు, లక్ష్మీదేవి విగ్రహము లేదు అనేటువంటి వాళ్ళు కలశం పెట్టుకొని ఆ కలశానికి పూజ చేసుకోవచ్చు. చక్కగా ఆవు నేతితో దీపాలు వెలిగించండి. మూడవ శ్రావణ శుక్రవారము ఆవు నేతితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. దొరుకుతుంది, మీరు కొంచెం కష్టపడితే ఆవు నెయ్యి దొరుకుతుంది. ఆ దీపంలో ఆవు నెయ్యి వేసి మూడు ఒత్తులు వేసి ఆ దీపానికి గంధము, కుంకుమ, పూలు, అక్షతలు సమర్పించి చక్కగా దీపం వెలిగిస్తూ శుభం కురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన సంపదాం శత్రుబుద్ధి వినాశాయ దీపర్జ్యోతి నమోస్తుతే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపం హరుతు మే పాపం సంధ్యా దీపం నమోస్తుతే అంటూ ఆ దీపానికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత లక్ష్మీదేవి ఫోటో కావచ్చు, విగ్రహం కావచ్చు, బాగా తుడిచి గంధము, కుంకుమ బొట్లు సమర్పించండి. లక్ష్మీదేవికి తామర పువ్వులు అంటే చాలా ఇష్టం. మీకు దొరికితే తామర పువ్వులు, కలువ పువ్వులు తెచ్చుకోండి.
అవి దొరకకపోతే మందారం పూలతో అయినా లక్ష్మీదేవిని పూజించవచ్చు, లేకపోతే గులాబీ పూలు, చేమంతి పూలు, మల్లెపూలతో అయినా అమ్మవారిని పూజించవచ్చు. ముఖ్యంగా మరువము, దవనముతో లక్ష్మీదేవికి పూజ చేస్తే లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నురాలవుతుంది. ధూపదీప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించండి. ముఖ్యంగా కుంకుమార్చన చేయండి. కుంకుమ తీసుకొని లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి చదువుతూ కుంకుమార్చన చేయండి. లక్ష్మీ అష్టకం చదువుకోండి. అదేవిధంగా కనకధార స్తోత్రము, ఇవన్నీ లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు చదువుకుంటూ అమ్మవారిని పూజించండి. నైవేద్యం ఏం సమర్పించాలంటే పరమాన్నము, చక్కగా పాలు, బియ్యము, బెల్లము అంతా కూడా ఉడకబెట్టి పరమాన్నం చేస్తారు కదా, ఆ పరమాన్నాన్ని అమ్మవారికి నివేదన చేయండి. కుదరకపోతే పాలు, అరటిపళ్ళు అయినా నివేదన చేసి లక్ష్మీదేవిని శ్రద్ధగా పూజించి హారతిస్తూ ఒక పాట పాడండి. ఆ తర్వాత ముఖ్యంగా తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించి తులసి మాతకు 3 ప్రదక్షిణలు చేయండి. తులసి కోటలో, తులసి చెట్లో సాక్షాత్తు మహాలక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది. ఏ ఇంటి ముందరైతే తులసి చెట్టు ఉంటుందో ఆ ఇంటికి వాస్తు దోషాలు ఉండవు. నేను చాలాసార్లు చెప్పాను, ఏ ఇంటి ముందరైతే తులసి చెట్టు కళకళలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించలేదు. దేవతలు తిరుగుతూ ఉంటారు. ఆ తులసి చెట్లో 3,00,00,000 దేవతలు ఉంటారు కాబట్టి 3,00,00,000 దేవతల ఆశీర్వాదము మీకు లభిస్తుంది. అదేవిధంగా మీ దగ్గరలో ఎక్కడైనా గోశాల ఉంటే ఆ గోశాలకు వెళ్ళి గోమాతను పూజించండి. మీరు పల్లెటూర్లలో ఉన్న వాళ్ళైతే పల్లెటూర్లలో గోవు ఉంటుంది కదా, ఆ గోవుకి గ్రాసాన్ని సమర్పించి చక్కగా ధూపదీప నైవేద్యాలతో ఆ గోమాతను పూజించి గోప్రదక్షిణ చేయండి. 3,00,00,000 దేవతల అనుగ్రహము కలుగుతుంది. 3వ శ్రావణ శుక్రవారం, పైగా పౌర్ణమి కాబట్టి గోమాతను సేవించినట్లయితే లక్ష్మీనారాయణుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మీకు, మీ కుటుంబ సభ్యులకు కలుగుతుంది. ముఖ్యంగా ఎవరైనా 3 ముత్తైదువులను ఇంటికి పిలిచి వాయనం ఇవ్వండి. పసుపు, కుంకుమ, పూలు ఇచ్చి, తాంబూలం ఇచ్చి, కుదిరితే ఒక రవికల బట్ట ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. రాత్రికి రాఖీ పూర్ణిమ, శ్రావణ పౌర్ణమి కాబట్టి వెన్నెల పారాయణ చేసేటువంటి వాళ్ళు, అంటే వెన్నెలలో ఒక చాప వేసుకొని మేడపైన కావచ్చు, ఇంటి బయట కావచ్చు కూర్చొని కాస్త పాలను చంద్రుడికి చూపిస్తూ లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదివి చంద్రుడికి ఆ క్షీరం అంటే ఆ పాలుని నివేదన చేసి దాన్ని అమ్మవారి ప్రసాదంగా స్వీకరించినట్లయితే లలితా పరమేశ్వరి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇక ఆగస్టు 28వ తారీఖు రాఖీ పౌర్ణమి కాబట్టి చక్కగా రక్షాబంధనం, ఆడపిల్లలందరూ కూడా చక్కగా మీ సోదరుడికి రాఖీ కట్టవచ్చు. ముందుగానే సిద్ధం చేసుకోండి. రాఖీ దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి మీ అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, వాళ్లకు బొట్టు పెట్టి అక్షతలు వారి తల మీద వేసి వాళ్ళ చేతికి రాఖీ కట్టి ఏదైనా స్వీటు అంటే లడ్డు కావచ్చు, ఇటువంటి తీపి పదార్థాలని వాళ్ళకు తినిపించండి. ఇక్కడ రక్షాబంధనము ఒక అక్క, చెల్లి, సోదరులకు మాత్రమే కట్టడం కాదండి. ఒక తల్లి కొడుకుకు కూడా రక్షాబంధనం కట్టవచ్చు. ఒక తండ్రి కొడుకుకు రక్షాబంధనం కట్టవచ్చు. ఒక భార్య భర్తకు రక్షాబంధనం కట్టవచ్చు. ఇది పురాణంలో మనకు స్పష్టంగా చెప్పి ఉన్నారండి. భార్య కూడా భర్తకు రక్షాబంధనం కట్టవచ్చు. మాకు చెల్లి లేదు, అక్క లేదు, తల్లి లేదు, భార్య లేదు, ఎవరూ లేదు గురువు గారు అంటే మీరు ఒక రక్షాబంధనం తీసుకొని వెళ్ళి దేవాలయంలో పూజ జరిపించి ఆ పురోహితుడి చేతికి రక్షాబంధనం ఇచ్చి ఆయనను కట్టమనండి, కడతాడు. ఆ తర్వాత ఆయన ఆశీర్వాదం తీసుకోండి. కుదిరితే ఏదైనా తాంబూలంలో దక్షిణ సమర్పించండి. ఆ రోజు రక్షాబంధనం మనం కట్టుకున్నట్లయితే అన్ని పనుల్లోనూ విజయం కలుగుతుంది. రక్షాబంధనం గురించి మిగిలినటువంటి విశేషాలు మీకు రాబోయేటువంటి వీడియోలో నేను చెప్తాను. రక్షాబంధనం అంటే రాఖీ భద్రకాలంలో కట్టకూడదు. ఏ సమయంలో రక్షాబంధనం కట్టాలి అంటే శుక్రవారం ఉదయం 5:57 నుండి ఉదయం 9:48 వరకు అద్భుతంగా ఉంది. ఆ సమయంలో రాఖీ కట్టుకోవచ్చు. అప్పుడు కుదరకపోతే మధ్యాహ్నం 1:52 నుండి సాయంత్రం 4:32 వరకు అద్భుతంగా ఉంది. ఆ సమయంలో అయినా రాఖీ కట్టుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాఖీ పౌర్ణమి రోజు రాఖీని తెచ్చి పూజ గదిలో లక్ష్మీనారాయణుల పాదాల చెంత ఉంచి చక్కగా పూజ చేసి మీకు ఇష్టమైనటువంటి వారు జీవితాంతము సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ రక్షాబంధనాన్ని కట్టండి.
ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. మరికొన్ని విశేషాలు రాబోయే వీడియోలో తెలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.